చెప్పినా నేను వినలేదు. కానీ ఈ మార్గానికి ఆ మార్గానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను ఎన్నో మార్లు బాధపడుతూ ఉన్నాను. ఎందుకనంటే ఇప్పుడు నా భర్త వేల ధనము అన్యకుడికి ఇస్తాడు, నేను ఒక రూపాయి కూడా నా దేవునికి ఇవ్వను. అదే ఇద్దరము ఒకటై ఉంటే కనుక ఒక మార్గంలో ఉంటే ఈ దేవుడికే ఇచ్చి ఉండేవారు కదా అని నేను ఇప్పుడు బాధపడిన పరిస్థితి. కానీ పుట్టు క్రైస్తవులు అంటున్నాము కాబట్టి వారు త్వరగా మారిపోతారు, మీ మార్గంలోనికి వస్తారు. కానీ మేమైతే దేవుడిని నమ్ముకుని దేవుడు శక్తివంతుడని తెలుసుకున్నాం కాబట్టి మేము మరలా తిరిగి వెనక్కి వెళ్ళలేము. నా బిడ్డలకు బాల్యం నుండి కూడా ఎక్కడికి వెళ్ళినా మీరు తినండి ఇది తినకూడదని నేను చెప్పలేదు. అన్య జాతరలకు తీసుకెళ్లేది మా అత్తగారు. కౌసల్పాలెం జాతర జరిగితే కౌసల్పాలెం, పెన్నాడ జాతర జరిగితే పెన్నాడ, ఎక్కడ జాతర జరిగితే అక్కడ జాతరకి తీసుకెళ్లేది. నేను కూడా వెళ్ళిపోయేవారు, చిన్నపిల్లలు కదా వెళ్ళిపోయి. నేను కూడా ఎప్పుడు వారిని నిర్బంధించలేదు. అన్ని చూసి వారు తెలుసుకుంటే రేపు అనుభవపూర్వకంగా దాని విలువ తెలియకపోతే మీరు త్వరగా దేవుని విడిచిపెడతారని నేను వారిని పంపించేసేదాన్ని. కానీ అన్యజనులు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నా బిడ్డలు అక్కడికి వెళితే వారి దేవుళ్లకు వారి దేవతలకు వేస్తున్న ఆహారం తినేవారు కాదు. నా బిడ్డలు రక్షణ లేనప్పుడే, పసి బిడ్డలుగా ఉన్నప్పుడే వారు పచ్చడేసుకుని పెరిగేసుకుని అన్నం తిని వచ్చేవారు. నేను నేర్పిన వారికి ఏమైనా ఈ రోజు నీ హృదయంలో నీవు విశ్వసించిన ఎడలా, నీవు దేవుని నమ్మిన ఎడలా, దేవుని భయము నీలో ఉంటే, నేను ఎప్పుడు దేవుని అదే అడుగుతూ ఉన్నాను. ధనం ఉంటే మనుషులు అక్కరలేదు, ధనము ఉన్నా లేకపోయినా మన జీవితంలో మనకి ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు తోడై ఉండాలి. అనేక పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కదా. 2 రోజుల్లోనే మా సిరిసాడు తోటికోళ్ళం ఎవరన్నారు? మా వయసు తోటిదే, ఆమె పెద్ద వయసు కాదు, మరి చిన్న చిన్న పిల్లలే. మరి ఇద్దరికి వివాహమైంది కానీ బిడ్డలకు మరి ఆమె నొప్పి వస్తుందన్నట. హాస్పిటల్ తీసుకెళ్లారు, స్ట్రోక్ అన్నారంట, పర్వాలేదు అన్నారంట, వెంటనే చనిపోద్ది అన్నారు. 1 రోజులో చనిపోయింది ఆ బిడ్డ. మరి ఎలిజబెత్తమ్మ గారి తమ్ముడు లేత ప్రాయంలోనే చిన్నవాడే, చిన్న చిన్న పిల్లలే అంటున్నారు, నాకైతే తెలియదు. కానీ మరి త్రాగి మరి ఆ లివర్లో పాడైపోయి చనిపోయాడు, వారి బిడ్డలు కూడా చూడకుండా. మరి రోజు మీకు ఎంత వయసు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇక్కడ త్రాగుచున్న బిడ్డలు వారి బిడ్డలను చూసే వరకు దేవుడి కృపరించి పోషించాడు అని అంటే దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు. వారానికి ఒక దినం మనకంటే మన కళ్ళ ముందు అన్యులైన వారు ఎంతో మంది దేవుని శక్తిని ఎరగని వారు లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారే. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉండాలి? రాత్రి 10 గంటలకు మేరమ్మ గారు ఫోన్ చేశారు. సిఆర్ గారికి నీరుడు బంద్ అయిపోయింది. 10 గంటలకు ప్రార్థన చేశారు, ఒక పావు గంట సమయం. తెల్లవారు 7 గంటలకు ఫోన్ చేశారు.